వైసీపీ కేంద్ర కార్యాలయంలో తాజాగా ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్కు జగన్ దిశానిర్దేశం చేశారు. ఏడాది తిరగక ముందే కూటమి సర్కారుపై పోరుబాటకు రంగం సిద్ధమవుతుందా? 5 వారాల పాటు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో ప్రోగ్రాం ఏ మేరకు సక్సెస్ అవుతుంది? ఇంటింటికి తిరిగి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టనున్న వైసీపీ లక్ష్యం నెరవేరేనా? అసలు ఎన్నికలకు 4 ఏళ్ల ముందే పోరుబాట వర్కౌట్ అవుతుందా? ఇంతకు జనం వైసీపీని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? సరిగ్గా ఎన్నికలకు ముందు గడప గడపకి మన ప్రభుత్వం అంటూ వైసీపీ ఓ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అధికారుల్ని సైతం ఈ కార్యక్రమంలో వినియోగిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్ స్టిక్కర్లను అంటించే కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమం అప్పట్లో అట్టర్ ఫ్లాప్ అయింది. వైసీపీ నేతల్ని, మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధుల్ని ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నించారు. పరిపాలనను పట్టించుకోలేదంటూ రోడ్లు లేవని, డ్రైనేజీలు లేవని, తాగడానికి నీళ్లు లేవని అప్పట్లో ప్రజలు ఎదురు తిరిగిన వైనం ఓ సంచలనం. ఆ అనుభవాల నుంచి వైసీపీ నాయకులు ఇంకా కోలుకోలేదు. ఎన్నికల్లో తమ ఓటమి ఖాయమని వైసీపీ నేతలకు ముందే తెలిసిపోయింది ఆ కార్యక్రమంతోనే. ఇప్పుడు మళ్లీ అలాంటి కార్యక్రమానికే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే ఈసారి టీడీపీ ఏడాది పాలన గురించి వైసీపీ నేతలు, కార్యకర్తలు గడప గడపకు వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారట. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అధికారంలోకి వచ్చాక విస్మరించారని, అదే విషయాన్ని ప్రజలకు తెలియచేసేలా క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల్లోకి వెళతామని వైసీపీ అధినేత జగన్ వెల్లడించారు. తాజాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఏడాది క్రితమే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు, మళ్లీ ప్రజల ముందుకు అప్పుడు వెళ్లడమా అంటూ తమలో తామే ప్రశ్నించుకుంటున్నారట వైసీపీ నేతలు. పార్టీ శ్రేణుల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలన పూర్తయి ఏడాది కావడంతో హనీమూన్ పీరియడ్ ముగిసిందన్న జగన్ ఇకపై ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని 5 వారాల పాటు సుదీర్ఘ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దీనికి రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ను కూడా జగన్ ఈ సమావేశంలో విడుదల చేశారు. ఇంటింటికి దాన్ని చేర్చేలా కార్యక్రమాన్ని నేతలు తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కూటమి పాలనపై ఏడాది కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని, ఇంత తక్కువ కాలంలో దారుణమైన వ్యతిరేకతను ఏ ప్రభుత్వమూ చవిచూసి ఉండకపోవచ్చునని అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ చూసినా అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరిగిందన్న జగన్, చంద్రబాబు ఏడాది పాలనలో దగా తప్ప మరేదీ లేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా సూపర్ 6 హామీలను అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడని, ఇప్పుడు ఎలా మోసం చేశాడని, అన్నింటినీ గ్రామ గ్రామాన తీసుకుపోయే కార్యక్రమం ఇదేనంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా 5 వారాలలో పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడాది పాటు బయటకు రాని జగన్ ఈ మధ్య కాస్త దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. వైసీపీకి ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 సీట్లకు మాత్రమే ఆ పార్టీ పరిమితమయ్యింది. ప్రజలు దారుణంగా ఆ పార్టీని తిరస్కరించారు. అయితే ఆ అవమాన భారం నుంచి బయటపడేందుకు జగన్ ఇబ్బంది పడ్డారు. కానీ చాలా వేగంగా కోలుకున్నారు. ప్రజల మధ్యకు ఇప్పుడిప్పుడే వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి నేతలు పెద్ద ఎత్తున గుడ్ బై చెప్పారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. పార్టీని యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. అయితే నేతలు ఒకవైపు రాజీనామా చేయడం, ఇంకోవైపు కేసులు చుట్టుముట్టడం, చాలామంది సీనియర్లు మౌనం దాల్చడం వంటి కారణాలతో పార్టీలో ఒక రకమైన నిర్లిప్తత కనిపిస్తోంది. దూకుడు కలిగిన నేతలంతా జైలు పాలయ్యారు. కేసులను ఎదుర్కొంటున్నారు.
మరికొందరు కేసులకు భయపడి అజ్ఞాతంలో గడుపుతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో పార్టీని పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టడం ఒకవైపు, పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడం మరోవైపు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పుడు పావులు కదుపుతున్నారు. రెండు 2019 ఫలితాలు రిపీట్ కావాలంటే చాలా కృషి చేయాలి. అప్పట్లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ప్రజల మధ్యకు వెళ్లడంతో ఆదరణ దక్కింది. అయితే 5 ఏళ్ల జగన్ పాలన చూసిన ప్రజల్లో ఒక రకమైన మార్పు వచ్చింది. అప్పటి మాదిరిగా ఒక్క ఛాన్స్ అనే నినాదం ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అందుకే జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నమ్ముకున్నారు. అభివృద్ధిని పట్టించుకోకుండా జగన్ సంక్షేమాన్ని నమ్ముకున్నారు. కానీ ప్రజలు ఆదరించలేదు. చంద్రబాబు రెట్టింపు సంక్షేమం అమలు చేస్తామని చెప్పారు. అయితే తొలి ఏడాదిలో చాలా పథకాలు అసలు మొదలుపెట్టనే లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నారు. అదే సమయంలో అభివృద్ధి పనులకు కూడా ప్రాధాన్యమిస్తున్నారు. అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించారు. రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు నిధులు తెచ్చుకోగలుగుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత ఉంది. దానిని క్వాష్ చేసుకోవాలని చూస్తున్నారు జగన్. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. తద్వారా వాటిని ఎక్కువగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణులకు దానిపైనే ఎక్కువగా దిశానిర్దేశం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం ఒక్క ఏడాది మాత్రమే కావడం, అప్పుడే సర్కారుపై జగన్ పోరుబాటకు దిగడం, దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.